మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. సార్, చూస్తుంటే నిన్న సుప్రీంకోర్టులో వివేక గారి కేసు సునీత గారి లాయరే పాస్ ఓవర్ అని చెప్పి యాక్సెప్ట్ చేశారు సార్. ఎందుకని ఇప్పుడు అంటే ఇన్ని రోజులు సిబిఐ విచారణ చేసి డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళ లాయర్ ఎందుకు పాస్ ఓవర్ చెప్పాల్సి వస్తుంది? అంటే లాయర్ లేకపోవటం, సీనియర్ లాయర్ లేకపోవటం ఒక ఇష్యూ అయి ఉండొచ్చు. బట్ అది అంత సీరియస్గా తీసుకుని అంత కన్సర్న్ ఉన్నప్పుడు ఆ రోజు ఎప్పుడైతే రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు విచారణకు రావాలి కదా సార్. ఏ లాయర్లో అడగండి. సుప్రీంకోర్టు దీనికన్నా ముందు హీరింగ్లో ఏం చెప్పిందో తెలుసా? యూ స్టిల్ నీడ్ టు డూ సమ్ ఇన్వెస్టిగేషన్. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు డూ ఇన్వెస్టిగేషన్ మోర్ అండ్ మోర్, మేము ప్యారల్గా మేము ఏం చేయాలో మేము చేస్తామని చెప్పింది. దానికి నిన్న సుప్రీంకోర్టులో సిబిఐ నో మోర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని సరెండర్ అయింది. అంటే స్టాండ్ స్టిల్ అక్కడ. ఇంకా సుగాలి ప్రీతి కేసు ఏదైతే మా వల్ల కాదని దండం పెట్టారు, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మా వల్ల కాదు అని చెప్పేశారు. అంటే అలా అప్పుడు రామ్ సింగ్ గారిది అలవాటు అయిపోయింది కదా, అది ఏది పడితే అది 431 434 అని ఎలా పడితే అలా మార్చి ఏది పడితే అది ఈ టపెల ఛానల్కి అనుగుణంగా ఇవాళ సాయంత్రం అవినాష్ రెడ్డి అనే కథకలి ముగిసిపోయింది. సుధా సింగ్ మేడం గారు ఇచ్చిన ప్రైమా ఫేస్ ఫస్ట్ రిపోర్ట్, ఇట్స్ ఎ బ్రూటల్ మర్డర్ విత్ ఏ కాన్స్పిరసీ రోబరీ అన్నది ఎస్టాబ్లిష్ చేసిన దాన్నే ఇవాళకి గౌరవ న్యాయస్థానం కన్ఫైన్ అయి ఉంది. ఆడెవడైతే డిప్లాయ్ చేసి ఒక ప్రొఫెషనల్ కిల్లర్తో చంపించిన ఉదంతాన్ని ఈరోజు కూడా, అండ్ సిబిఐ కూడా చాణుక్యతనం ఏంటంటే మాంతి గారి రిపోర్ట్ని కానీ అలాగే ఏబి వెంకటేశ్వర గారి రిపోర్టు సిట్ 1 సిట్ 2 రోయేవి పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అన్నట్టు వాళ్ళు ఇష్టారాజ్యంగా ఆ సిబిఐ చీఫ్ అవడో రిటైర్ అయిపోతాడు, వెళ్ళిపోతాడు December 25th లోపునే, ఎలాగైనా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేయాలన్న కాన్సెప్ట్తో నడిపించిన ఆ కదంబ కార్యక్రమానికి ముఖ్యంగా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ పట్టుకున్న ఎవిడెన్సెస్ 118 ఫోటోలు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నవి ఈ రోజుకి కూడా పరిగణలోకి తీసుకోకుండా డోర్ ఎరగొట్టి లోపలికి వచ్చిన దగ్గర ఈ పనికిమాల ఛానల్లో బుర్ర తక్కువ బ్యాచ్ ముసలోని కూర్చోబెట్టి అడ్డమైన చెత్త చెదారం మాడింది అంటే గంగిరెడ్డి గడి లోపల నుంచి తలుపు తీసాడు. చెప్పు తీసుకుని గంగిరెడ్డి గడికి కొడితే తలుపు ఆవిడ ఎరగొట్టి లోపలికి వచ్చాడో తెలుస్తుంది. బద్దలైన తలుపును కార్పెంటర్తో రిపేర్ చేయించిన ఉదంతం, కట్టిన చోట ఉన్న ఫోటోలు 118 ఈ రోజుకి కూడా నా దగ్గర ఉన్నాయి. ఇఫ్ ఎనీబడి వాంట్స్, నేను ఎవరితోనో డిబేట్కి సిద్ధంగా ఉన్నాను. నేను ఆ రోజుల్లోనూ రామ్ సింగ్ గడికే ఛాలెంజ్ చేశాను. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్, నువ్వు తీసుకున్న కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్నీ రాంగ్ అని. ఇప్పటికి సౌండ్ లేదు, అదే సౌండ్ ఇక మీద ఉండదు. ఇదే నేను సుప్రీంకోర్టు డెవలప్మెంట్. అతి దగ్గరలో ధర్మం భాస్కర్ రెడ్డి గారిని, శంకరన్నని, నెక్స్ట్ ఇలాంటి వాళ్ళందరినీ ఎంత మానసిక సంఘర్షణలు గురి చేశారో అంత పెద్దవాళ్ళని. ఇలా భాస్కర్ రెడ్డి గారు అంటే ఆ కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారి మరణానంతరం అంత పెద్ద మనిషి, అంత పెద్ద మనిషిని కూడా ఆలోచించకుండా ఇద్దరు ఆడపిల్లలు చేసిన దాష్టికానికి ధర్మం భగవంతుడు రెండు నిలబడితే ఎలా ఉంటుందో అతి దగ్గరలో వెండితెర మీద చూస్తారు. ఒక దిక్కుమాల ఆలోచనలతోనూ పనికిమాల పనులు చేసుకుంటూ అనవసరంగా కోర్టు సమయాల్ని అందరినీ వృధా చేస్తూ ఎంతసేపు అవినాష్ రెడ్డి చుట్టూ దీన్ని నడిపిద్దాం అన్నప్పుడు దీంట్లో పొలిటికల్ కోణం లేదు లేదు లేదని ఎన్నిసార్లు చెప్పాలా? ఆ జమ్మల మడుగులో ఆల ప్రభావతమ్మ తను నిలబడతానన్న దగ్గర కూడా వివేకానంద రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ముందు రోజు రాత్రి కన్విన్స్ చేసి జమ్మల మడుగు నుంచి పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళిన పులివెందులు ఆడపడుచు 10 మెట్లు దిగొచ్చి అవినాష్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారి మాటకి విన్న దగ్గర కడుపును పుట్టిన పిల్లలు చేసిన పని చూడండి ఒకసారి. ఏం చెప్పాలి సార్ వీళ్ళకి? తలా తోకేమనుందా? 2 రోజుల్లో ఆ బ్రోటల్ మర్డర్ చేసిన ఎదవోడ ఎస్టాబ్లిష్ అవుద్ది. ఈ రోజు దాకా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఫింగర్ ప్రింట్స్ కూడా ఫోరెన్సిక్ వాళ్ళది 4 పనికిమాల ఎదవలు ర్యాలీ అయ్యి, ఇది మాత్రం టాలీ అవ్వలే. ఆడెవడో దొరకట్లే. ఆడిని పిలగబట్టుకుంటూ వెళ్ళిపోద్ది. దానికి చుట్టూ అది ఎక్కడైతే పోలీస్ డిపార్ట్మెంట్ దాని మీద ఎంఫసైజ్ చేసిందో అప్పుడు సిబిఐని తెచ్చేదాకా నిద్రపోలే. సిబిఐ ఆ విధమైన కోణంలో దర్యాప్తు చేయకుండా సుధా సింగ్ మేడం చేసిన దర్యాప్తును పక్కదారి పట్టిస్తూ ఈ రామ్ సింగ్ అని తీసుకొచ్చి చెత్తా చెదరం అంతా చెరువులంపట పడి గొడ్డలు ఏరుకుంటున్నాం, కత్తులు ఏరుకుంటూ టైం వేస్ట్ కాలక్షేపం చేసుకుంటూ తిరిగారు. దాని అవుట్కమ్ ఇవాళ అన్ని స్టాండ్ స్టిల్. రామకృష్ణ పిఏని తీసుకెళ్లారు, ఆయన తంతం పొడుస్తామంటే గౌరవ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చిన దానికి ఇవాళకి సిక్కు దివానా లేదు. రామ్ సింగ్ మీద కంప్లైంట్ ఇచ్చాడు. బెదిరింపులు బెదిరిస్తే మీరు ఒకళ్ళనే రాయలసీమలో పుట్టిన వాళ్ళు కాదు, వాళ్ళ కోర్చలు ఉండవా? దస్తగిరి గడ పెద్ద తోపు తురుము కల్లా బయట తిరిగి నేనే, ఆడికేమో కాన్వాయ్లు సెక్యూరిటీలు ఏమన్నా సరెండర్ అయిపోయాట. ఈ రాయలసీమ రాజకీయాలు, ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు ఎవరు తెలిసినోడు ఎవడైనా సరే ఆడే మర్డర్ చేసి ఆడే సరెండర్ అయిపోయిన కథలకి పాత కాంతారావు కథలతో సమానం అవి. ఇవన్నీ ఎవడు పట్టించుకుంటాడు? ఇప్పుడు చెప్పండి, సుప్రీంకోర్టు పాస్ ఓవర్లు కాదు, మీ దగ్గర ఉన్నాయి కదా ఎవిడెన్సెస్, ప్రొడ్యూస్ చేయండి, కన్విన్స్ అవ్వాలి కదా సిబిఐ కానీ వీళ్ళు కానీ.
జరుగుబాటు అంత సుఖం లేదని జరిపించారు కదా. ఎలక్షన్ క్యాంపెయిన్కి 5 ఏళ్ళు ఊకిల్డ్ బాబాయ్ నడిపించారు కదా కథకలి. ఇప్పుడు నడిపించండి చూద్దాం. ఇటు తిప్పి ప్రతి దానికి ఊకిల్డ్ బాబాయ్ గొడ్డలి అలవాటు అయిపోయింది. ఎతికి పట్టుకున్నారు కదా చెరువులంపటి తిరిగి కొండంత వేలగని పట్టుకున్నట్టు. సాధించండి ఇప్పుడు చూద్దాం. పురోగతి లేని కేసును పట్టుకుని వచ్చి సిబిఐకి అప్పగించి ఫస్ట్ సిట్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు ఇచ్చిన రిపోర్ట్ కానీ మహంతి గారు ఇచ్చిన రిపోర్ట్ కానీ పరిగణలో తీసుకోకపోతే ఒక హెడ్ కానిస్టేబుల్ వెళ్ళి కొత్త మీద 2 జలాలు కొడితే ఎవడ చంపాడని 2 నిమిషాలు పట్టుకోవచ్చు దాన్ని. ఆల ప్రభావతమ్మ గారు వివేకానంద రెడ్డి గారు ఆ రోజు పడ్డ తపన దేనికి? ఈ అవినాష్ గారు అనే వ్యక్తికి ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ అయింది. ఒకసారి గెలిచిన ఎంపీ. ఇతనికి ఏదో టికెట్ బదులు వివేకానంద రెడ్డి గారి టికెట్ అన్నది కేవలం ఈ తపేలా ఛానల్లో నడిపించిన ఒక కాన్స్పిరసీ థియరీ. అసలు ఆయన మర్డరు, ఆయన రెండో భార్య, ఓ చిన్నపిల్లడు వారసుడు అన్న దాంట్ దగ్గర కుటుంబ కలహాలని ఇటుపక్క నెరేట్ చేసుకుంటూ అవినాష్ చుట్టూ తిప్పారు. అవినాష్ అనే వ్యక్తి ఒక ఎర్రబోగులోడు కాబట్టి ఆయన చుట్టూ ఏది చేసినా నోట్లో నాలుక లేని మనిషి కాబట్టి జరుగుబాటు జరిగింది. అధికారం ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏమీ దుర్వినియోగపరచుకోలేడన్న అహంకారంతో వీళ్ళు చేసిన ఒక చలామణి రాజకీయానికి చలామణి ఎప్పుడు అవుతుందన్న దగ్గర ధర్మ పరిరక్షణకి ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు నిలబడిన విధానం చూస్తే అతి దగ్గరలో దాని మీద ఒక బ్యూటిఫుల్ వెరిడిక్ట్ వస్తుంది. వీళ్ళందరూ అగ్ని పునీతుల్లో బయటకు వస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.